హాయ్ ఫ్రెండ్స్, ఇది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రంట్ డాట్స్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేయాలనేది చెప్పబోతున్నా. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్లౌజ్ని ఈ విధంగా మిడిల్కి షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్కి మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేయండి. ఫోల్డింగ్ చేసుకున్నాక ఈ విధంగా గోరు సాయంతో రబ్ చేయండి. అక్కడ మనకి మార్కింగ్ అనేది పడుతుంది, ఫోల్డింగ్ అనేది. ఆ ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా చాక్తో మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసిన దగ్గర టేప్ సహాయంతో కప్పు పొడవు అనేది 2.5 పెట్టేసుకోండి. ఈ 2.5 పెట్టుకున్నాక ఇప్పుడు మనకి కప్పు పొడవు కోసం అటు ఇటు మార్కింగ్ కూడా చేసుకోవాలి కదా. సో వాటికి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా పెట్టుకున్నాక ఆ 3 డాట్స్ని కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు హుక్స్ కాజా పట్టి ఉంటుంది కదా, దానికి మిడిల్కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని అక్కడి నుండి కూడా మనము 2.5 పెట్టేసుకోవాలి. ఈ 2.5 పెట్టుకున్నాక దాన్ని కూడా గీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు చంక కింద భాగంలో మనము 3.5 పెట్టుకోవాలి. 3.5 పెట్టుకుని అక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మధ్యన కంపల్సరీ 2 కానీ, మధ్య గ్యాప్ చెప్తాను 2 కానీ లేదంటే 1.5 ఉండేటట్లు కంపల్సరీ చూసుకోండి. అప్పుడే మీకు కప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, నీట్గా అనేది. నచ్చితే ఒక